పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 1000లో 1985 సంవత్సరంలో నారాయణరావు వెంచర్లో బాధితులు ప్లాట్లు కొన్నారు. దాదాపు 2000 మంది బాధితులు ఉన్నామని ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు అన్నారు. పైసా కూడబెట్టి భవిష్యత్తులో సొంతింటి కల నెరవేర్చుకోవడానికి కొన్నామని, కొన్నవారిలో సగం మంది చనిపోయారని, తమకు న్యాయం జరగలేదన్నారు. ఈ భూమిని ప్రభుత్వం అటవీ శాఖకు కేటాయించడం సరికాదన్నారు. దీని మీద న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కొందరు భూపకాసురులు, చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తదితరులు ఈ తతంగమంతా నడుపుతున్నారని విమర్శించారు. నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నాం. తిరిగి కాలయాపన వస్తుంది. మాకు వయసు పైబడి ప్రతి ఒక్కరు కూడా సుమారు 40% మంది స్వర్గస్థులైనారు, మన మధ్య లేరు. వాళ్ళందరూ కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ సందర్భంగా ఇటీవల ఈ సర్వే నెంబర్ 1000లో కొందరు స్థానికంగా ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా దున్నటం జరిగింది. దాన్ని మేము అడ్డుకునే ప్రయత్నంగా మేము వచ్చి వాళ్ళు అడ్డుకున్నాం. తర్వాత దీనిలో నిన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా కలిసి మొక్కలు వేస్తుంటే దాన్ని అడ్డుకున్నాం. మమ్మల్ని నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి తర్వాత సాయంత్రం వదలడం జరిగింది. అయినా మేము మా ప్లాట్లు కాపాడుకోవాలనే ఉద్దేశంతో, మేము తుపాకులతో కాల్చినా కానీ భయపడవు అనే ఉద్దేశంతో, ఈ ప్లాట్లు ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవాళ రావడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు వాళ్ళు ఎవరు కూడా లేరు. వాళ్ళు విరమించుకున్నట్టుగా మేము భావిస్తున్నాం. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ 2000 మంది ప్లాట్ యజమానులు సాక్షిగా వాళ్ళందరి తరఫున మేము విన్నవించుకుంటున్నాం. మీరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే మాలాగా ముఖ్యమంత్రి అయ్యారు చిన్న వయసులోనే, చాలా సంతోషం. మీ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకాలు ఉన్నాయి. మీ ప్రభుత్వం మీద చాలా నమ్మకాలు ఉన్నాయి. మీరు ఈ యొక్క బాధితులందరినీ కూడా వాళ్ళ ప్లాట్లు వాళ్ళ